ప్రేమకి అలాగే ఆకర్షణకి. సో తెలుగులో చెప్పుకుంటే లవ్ ప్రేమ, ఆకర్షణ అంటే అట్రాక్షన్. సో ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ ఏంటి? సో మొదట అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. అట్రాక్షన్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక వ్యక్తి తను చూడగానే తన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, మాట్లాడే తీరు, తన యొక్క స్టైల్, ఇవన్నీ చూడగానే నచ్చుతారు. సో దాన్ని అట్రాక్షన్ అంటారు. సో అంటే అట్రాక్షన్ చాలా ఫాస్ట్గా కలుస్తుంది, అంటే చూడగానే కలుగుతుంది అన్నమాట. అది మరి ప్రేమ అంటే, సో ప్రేమ అంటే ఏంటి అంటే అది ఒకళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మనకి అర్థం అవ్వాలి, వాళ్ళు మనకిచ్చే గౌరవం, వాళ్ళకి మన మీద గౌరవం ఏర్పడాలి, మనకి వాళ్ళంటే గౌరవం ఏర్పడాలి, రెస్పెక్ట్ ఉండాలన్నమాట. అలాగే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అంటే మనల్ని కేర్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి, అలాగే వాళ్ళని కేర్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. సో దీన్ని ప్రేమ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ప్రేమ చూడండి. మనం పుట్టినప్పటి నుంచి కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. చూడగానే ఫస్ట్ అట్రాక్షన్ కాదు అది. ఒక బేబీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి ఇష్టపడుతుంది, తండ్రి ఇష్టపడతాడు, రిలేటివ్స్ ఇష్టపడతారు, స్లోగా వాళ్ళ మీద ఎఫెక్షన్ పెంచుకుంటారు. సో ఇప్పుడు ఎక్కువగా మీరు వింటూ ఉంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, చూడకుండా ప్రేమించడం, ఇలాంటి వర్డ్స్ అన్నీ వింటున్నారు మీరు. బహుశా పేరెంట్స్ వాళ్ళే ఈ పదాలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే పేరెంట్ మీరు చూడండి, బేబీ పుట్టక ముందు నుంచి వాళ్ళు ఆడ మగ అని కూడా తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, అయినా వాళ్ళు ఇష్టపడతారు. అలాగే వాళ్ళని డే బై డే కూడా వాళ్ళ పుట్టిన కాడి నుంచి పుట్టినప్పుడు బేబీ పొట్టలో ఉన్నప్పుడు సో వీళ్ళు ఈ టైంలో పుట్టాలి, సో వీళ్ళ లోపల హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే పుట్టిన తర్వాత వీళ్ళని చాలా కేర్గా చూసుకోవాలి, ఈ నెలలో వీళ్ళకి ఈ ఫుడ్ పెట్టాలి, సో వీళ్ళకి 1 by 1 ఇలా యాడ్ చేయాలి అంటే కేర్ చేస్తారు. అలాగే వాళ్ళు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు, అంటే మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా సరే. సో సో లవ్ బెస్ట్ లవర్స్ ఎవరు అంటే పేరెంట్స్ అండ్ సన్ ఆర్ డాటర్. అంటే పేరెంట్కి చైల్డ్కి ఉన్న బాండింగే బెస్ట్ లవ్ నా దృష్టిలో అయితే. మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, దీనికన్నా బెస్ట్ లవ్ ఇంకోటి ఉందా? సో డియర్ టీనేజర్స్, లవ్కి అట్రాక్షన్కి మధ్యన తేడా తెలుసుకోండి. ఎందుకు అంటే టీనేజ్లో వచ్చే హార్మోన్స్ డిఫరెన్స్ వల్ల ఎక్కువగా కొంచెం మంచిగా మాట్లాడినా మనకు నచ్చుతుంది, మన వైపు మాట్లాడితే మనకు నచ్చుతూ ఉంటుంది, మనల్ని ఏదైనా చిన్న ఎప్రిసియేషన్ ఇచ్చినా వాళ్ళు మనకు నచ్చుతూ ఉంటారు. కానీ లవ్కి అట్రాక్షన్కి మధ్యన తేడా తెలుసుకోకపోతే లైఫే స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన మీద మీరు క్లారిటీగా ఉన్నారో అప్పుడు మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీకు క్లారిటీ లేకపోతే మీ లైఫ్ని మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేస్తాయి. సో మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారో కామెంట్ చేయండి. మీ శశిరేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్.